హైదరాబాద్ లో ఆకాశ హర్మయాల ట్రెండ్ కొనసాగుతుంది. కోకాపేట్, బండ్లగూడ, జాగీర్ వంటి ప్రాంతాల్లో కొత్త స్కై స్క్రేపర్లకు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. లగ్జరీ లివింగ్, హై రైజ్ లైఫ్ స్టైల్ కి భాగ్యనగర వాసులు సిద్ధమవుతున్నారని చెప్పడానికి నిదర్శనం ఇదే. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే బండ్లగూడ, జాగీర్లో కూడా హెచ్ఎండిఏ 47 అంతస్తుల స్కై స్క్రేపర్ కి పర్మిషన్ ఇచ్చింది. మరి హైదరాబాద్ హోంబాయిలలో సరికొత్త ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తున్న ఈ లేటెస్ట్ ట్రెండ్ పై ఆర్జీ టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీని చూసేద్దామా? హైదరాబాద్ లో అత్యంత ఎత్తైన స్కై స్క్రేపర్ కు తెలంగాణ ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. కోకాపేటలో మొట్టమొదటిసారిగా 64 అంతస్తుల ఎత్తులో ఒక ఆకాశ హర్మ్యానికి అనుమతినిచ్చింది. హెచ్ఎండిఏ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ 2.17 ఎకరాల ఎత్తులో ఒక సంస్థ నిర్మిస్తోంది. సింగిల్ బ్లాక్ గా వచ్చే ఈ ప్రాజెక్టుని 5 సెల్లార్లతో పాటు గ్రౌండ్ ప్లస్ 63 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తారు. ఇందులో మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య 362. టోటల్ బిల్డప్ ఏరియాను లెక్కిస్తే 2.17 ఎకరాల్లో 15,46,000 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. అంటే ఎకరం స్థలంలో సుమారు 7.5 లక్షల చొప్పున నిర్మిస్తున్నారన్నమాట. కోకాపేటలో 9.71 ఎకరాల్లో మరో ప్రాజెక్టుకు హెచ్ఎండిఏ అనుమతిని మంజూరు చేసింది. గ్రౌండ్ ప్లస్ 57 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో మొత్తం 594 ఫ్లాట్లు వస్తాయి. ఇందులో G+49 అంతస్తుల ఎత్తులో ఒక కమర్షియల్ బ్లాక్ ను నిర్మిస్తున్నారు. కోకాపేటలో 7.71 ఎకరాల్లో G+56 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న మరో ప్రాజెక్టుకు హెచ్ఎండిఏ అనుమతిని మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులో మొత్తం 656 ఫ్లాట్లను కడతారు. బండ్లగూడ, జాగీర్లో ప్రప్రథమంగా 47 అంతస్తుల స్కై స్క్రేపర్ కు హెచ్ఎండిఏ అనుమతిని మంజూరు చేసింది. 2.34 ఎకరాల్లో ఒకే ఒక్క బ్లాక్ లో వచ్చే ఈ ప్రాజెక్టును 2 సెల్లార్లు ప్లస్ 5 పోడియంలు ప్లస్ 47 అంతస్తుల్లో నిర్మిస్తారు. ఇందులో మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య 344. మొత్తం నిర్మాణ విస్తీర్ణం సుమారు 13,51,000. అదే బండ్లగూడ, జాగీర్లో 3.22 ఎకరాల్లో స్టీల్ ప్లస్ 30 అంతస్తుల ఎత్తులో ఒక కొత్త ప్రాజెక్టుకు హెచ్ఎండిఏ అనుమతినిచ్చింది. 3.22 ఎకరాల్లో మొత్తం 15 లక్షల చదరపు అడుగుల్లో ఈ నిర్మాణాన్ని డెవలప్ చేస్తారు.